కళాకారులుగా అనేక రకాలుగా సమాజాన్ని చైతన్యపరుస్తూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి మీరు సాహిత్య రంగంలో కూడా కొంత సేవ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆ యొక్క సాహిత్య సేవలో ప్రస్తుతం సలాం జనగాం అంటూ జనగాం యొక్క చరిత్ర వైభవాన్ని అందరికీ కూడా అందించాలని ముందుకు వస్తున్నారు. దానికి మీకు ఆదర్శం. నమస్కారం అండి. సలాం జనగాం పుస్తకం రాయడానికి ఆ ఆలోచన రావడానికి కారణం భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ప్రతి జిల్లాకు ఒక చరిత్ర ఉందని మనం అనేక పుస్తకాలలో చదవడంలో కానీ చూడడంలో కానీ చూసినాం. కానీ జనగామ జిల్లా విషయానికి వచ్చినప్పుడు జనగామ జిల్లా చరిత్ర ఏమిటైనప్పుడు అనేక సభలు సమావేశాలలో జనగామ అనే పేరు ఎలా వచ్చిందనే వరకు వింటున్నాం తప్ప ఈ జనగామకు ఒక చరిత్ర ఉందనే విషయం ఏ వేదిక మీద వినలేకపోయాడు. ఆ లోటు నన్ను ఎప్పుడు వేధిస్తుంది. ఆ ఆలోచనే జనగాం చరిత్ర రాయాలన్న సంకల్పానికి దారితీసింది. సలాం జనగాంతో పేరుతోని ఆ పుస్తకాన్ని రాయడం జరిగింది. దీనికి ఈ రాసే క్రమంలో ప్రధానంగా నన్ను ప్రోత్సహించిన వాళ్ళల్లో జి రాములు గారు, మన చరిత్ర మనం రాసుకోవాలి, మన చరిత్ర భావితరాలకు తెలియజేయాలనే ఆయన వారి సూచన నాకు తోడ్పడింది. అదేవిధంగా పసునూరు రవీందర్, నీ చరిత్ర నువ్వు చెప్పుకోకపోతే వేటగాడు చెప్పింది చరిత్ర అవుతుంది, సింహాల చరిత్ర కాదు, ప్రజానాట్య మండలిలో కళాకారునిగా నీకు అనుభవం ఉంది, రాయాలని చెప్పిన ప్రోత్సాహం ఉంది. ఇట్లా అనేక మంది ప్రోత్సాహంతో ఆలోచనలతో ఈ పుస్తకాన్ని రాయడానికి కోరుకున్నాను. చాలామంది సహకరించింది. ఆ రాసే క్రమంలో ఒక 100 పేజీలు రాసిన తర్వాత లింగంపల్లి రామచంద్ర గారికి నా మిత్రుడు నేను నక్క సురేష్ వెళ్ళి చూపించిన తర్వాత వారు చదివి ఈ రచనా శైలి బాగుంది, ఈ సులభ శైలి బాగుంది, సామాన్యుని కూడా దగ్గర కూడా ఈ పుస్తకం వెళుతుంది, ఈ చరిత్రను మరింతగా బాగా సేకరించండి, కానీ క్షేత్రస్థాయికి వెళ్ళి సేకరించండి అనే ఒక సలహా ఏదైతే ఇచ్చిందో దాన్ని ఆ రకంగా ప్రతి క్షేత్రస్థాయికి, అంటే చరిత్ర ఎక్కడ ఉందంటే అక్కడికి వెళ్ళి జిల్లా నలుమూలలు తిరిగి 3 సంవత్సరాలుగా దీన్ని కొనసాగించిన. మొదటి 2 సంవత్సరాలలో పూర్తి అయింది. 200 పేజీలతో పుస్తకాన్ని తయారు చేసుకొని ముందు మాట కోసం ప్రొఫెసర్ జేజీ తిరుమలరావు గారి దగ్గరికి, అదేవిధంగా ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర పరిశోధకులుగా పనిచేసిన ప్రొఫెసర్ కింకొండ తిరుమల గారి దగ్గరికి వెళ్ళి వీటికి ముందు మాటలు రాయమని అడిగినప్పుడు వారు ఆ పుస్తకాన్ని చదివి కొన్ని సలహాలు ఇచ్చిండ్రు. ఆ సలహాలతో పూర్తి చేయడం కోసం మళ్ళీ కూడా రాయడం ప్రారంభించడంతో అది సుమారుగా 300 పేజీలకు ఆ పుస్తకం చేరింది. ఆ రకంగా చాళుక్యుల కాలం నుండి వారిచ్చిన సలహా, చాళుక్యుల కాలం నుండి జనగామ జిల్లా, అన్ని జిల్లాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వచ్చిన జిల్లాలు, కానీ జనగామ జిల్లా పోరాడి తెచ్చుకున్న జిల్లా. అట్లా చాళుక్యుల కాలం నుంచి మన జిల్లా మొదటి కలెక్టర్ దేవసేన గారి ప్రమాణ స్వీకారంతో ఈ పుస్తకం ముగుస్తుంది. ఆ రకంగా పుస్తకాన్ని 396 పేజీలతో రాయగలిగాను. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ చరిత్ర అనగానే చాలామందికి కోటలు, మందిరాలు, ఇట్లా చారిత్రకమైనటువంటి రాజులు వాళ్ళు కట్టినటువంటి వాటి మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ మీరు అందిస్తున్నటువంటి పుస్తకంలో అవే కాకుండా కళలు, కళాకారులు, సామాజికమైనటువంటి అనేక విషయాలు, ఆరోగ్యపరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఇట్లా అనేక విషయాలని కూడా మీరు అందించారు. అవన్నీ కూడా చరిత్రగా రూపుదిద్దుకుంటాయి. అవి కూడా ఒక చరిత్ర, ఒక 100 సంవత్సరాలు అయింది అంటే వాటిని చరిత్రగా చెప్తాం. అవి కూడా తీసుకోవాలనేటువంటి ఆలోచన ఎలా కలిగింది చరిత్రగా? మీరు చెప్పినట్టుగా మనం చరిత్ర పుస్తకాలు ఏ చరిత్ర చదివినా ఆ రాజు చరిత్ర, అంతఃపుర చరిత్రే కానీ ప్రజల చరిత్ర మనకి ఏ పుస్తకంలో దొరకలేదు. కాబట్టే చెరబండ రాజు అంటాడు, ప్రతి మనిషికి కథ ఉన్నా, గుండెలలో ఎత ఉన్నా, రాజుల చుట్టే తిరిగే చరిత,
రాజ్యాలే కథలల్లే కవిత అంటారు. ప్రతి మనిషి చరిత్ర ఉంది. ఆ ప్రజల చరిత్రే దేశ చరిత్ర కావాలి, కానీ రాజుల చరిత్ర దేశ చరిత్ర కాదనే సారాంశం ఆ ప్రశ్న నన్ను ఎప్పుడూ వెంటాడుతుండేది. అందుకనే జనగామ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తీసుకున్నా, పెట్రోమాఫ్రం తీసుకున్నా, సైకిల్ను తీసుకున్నా, మా ప్రింటింగ్ ప్రెస్ను తీసుకున్నా, మొదటి బట్టల దుకాణం తీసుకున్నా, బట్టల దుకాణం కాడికి వచ్చి మొదటి బుక్ షాపును తీసుకున్నా, ఇట్లా జనగామ ఎట్లా పురోగమించింది. ఒకప్పుడు ఒక 100 ఇళ్లతో ఒక కుగ్రామంగా ఉన్న జనగాం రైల్వే స్టేషన్ రావడంతో అభివృద్ధి ప్రారంభమయ్యి, జనగామ తాలూకాగా ఏర్పడడంతో ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమయ్యి, ఇట్లా నెమ్మదిగా ఈ జనగామ పట్టణం పురోగమించినంత నెమ్మదిగా ఏ పట్టణం పురోగమించండి, అంత నెమ్మది ప్రయాణం జనగామ పట్టణాన్ని. చాలా పట్టణాలు స్పీడ్గా వెళ్ళిపోయినాయి. ఈ విషయాన్ని కూడా నేను నా పుస్తకంలో చెప్పడానికి ప్రయత్నం చేసిన, నాకు అది కనిపించింది. అట్లా చాలామంది పెద్దల్ని కలిశాను, వాళ్ళకు నా అనుభవాలను తీసుకున్నాను, ప్రతి విషయాన్ని సేకరించినాను. చాళుక్యుల కాలం నుంచి ఉన్న గూడూరు శాసనం అయితేనేమి, మన జనగామ ఎట్లా ఏర్పడింది అయితేనేమి, బొమ్మెర పోతం అయితేనేమి, సోమన్న అయితేనేమి, మన కిలాషాపురం సర్వాయి పాపన అయితేనేమి, ఇవన్నీ తీసుకున్నాను. ప్రొఫెసర్ గారు ఏమంటారంటే, ఈ పుస్తకం అంతా చదివిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. అది నేను నాకు ఫోన్ చేసి అడిగాను, సార్ ఏమిటి అదంటే, తెలంగాణ చరిత్ర అని చెప్పుకుంటున్నటువంటి సాహసాలు, వీరుల శౌర్యాలు అవి ఒక జనగామ జిల్లాలోనే ఎక్కువగా కనబడుతున్నాయి, అవన్నీ ఇక్కడనే ఎందుకు జరిగినాయి అని ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా. సర్వాయిపాపన జనగామ జిల్లాయే కదా, బొమ్మెరపోతున్న జనగామ జిల్లే కదా, సోమనాథుడు జనగామ జిల్లే కదా, చారిత్రాత్మకమైనటువంటి నైజాం రాజు మీద తిరుగుబాటు జరిగినటువంటి సాయుధ పోరాటం ప్రారంభమైంది జనగామ జిల్లే కదా, ఇవన్నీ ఇక్కడనే ఎందుకు జరిగినాయి అనే ఆలోచన ప్రశ్న నాకు వస్తుంది అని ప్రొఫెసర్ తిరుమలి గారు నాతో అన్న సందర్భం మీతో పంచుకుంటున్నాను. ఇంత గొప్ప మీరు ఈ పుస్తకము సలాం జనగాం అనే సరికొత్తమైనటువంటి పేరుతోటి పుస్తకాన్ని అచ్చువేయించారు. జనగాం చరిత్ర అందరికీ అందాలి, పేరుకు ప్రసంగాల్లో మాత్రమే బొమ్మరపోతన, లేకపోతే దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, ఇట్లా వాళ్ళ పేర్లు చెప్పుకోవడమే మాత్రమే కాదు, వాళ్ళ యొక్క విలువల్ని మనం వంటబట్టించుకొని ముందుకు సాగాలి అనేటువంటి ధోరణితో ఆ సందేశాన్ని ప్రజలకి అందించాలి అని మీరు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న యువత మీ యొక్క పుస్తకాన్ని అందుకొని అదే దానిలో నడవాలి అన్నట్టుగా మీరు ఏ విధంగా పుస్తకాన్ని వారు తీసుకోవాలని భావిస్తున్నారు? ఇప్పటికే ఈ పుస్తకాన్ని చూసిన పెద్దలు ఇది జనగామ చరిత్రకు ఒక కరదీపికగా, రాబోయే తరాలకు తలమానికంగా ఉంటుందన్న ఆశ్చర్యం లేదన్నారు. ముందు మాటలు రాసిన పెద్దలు కూడా మేము అనేక గ్రంథాలు చూసాము, చదివాము, అనేక గ్రంథాలకు ముందు మాటలు రాసాము, కానీ ఇలా ఒక జిల్లాలో ఉన్నటువంటి అనేక అంశాలను సేకరించిన పుస్తకాన్ని మేము చూడడం ఇదే మొదటిసారి అనే మాటను కూడా ప్రొఫెసరు జయదేవి తిరుమలరావు గారు కానీ, ప్రొఫెసరు ఎన్నుకొండ తిరుమలరావు గారు కానీ, మన డాక్టర్ లింగంపల్లి రామచంద్ర గారు కానీ, అందు ముందు మాటలు రాసినటువంటి జి రాములు గారు కానీ, ఆనందాచారి గారు కానీ మనంతా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాత నాకు సంతృప్తి అనిపించింది. నా జిల్లా చరిత్రని నేను బాగానే ఇవ్వగలుగుతున్నా, నా ప్రజలకు నా రుణాన్ని తీర్చుకోబోతున్నా అనే సంతృప్తిని అయితే నాకు కలిగింది. ప్రస్తుతానికి మన జిల్లాలో చరిత్ర అనగానే గ్రామ చరిత్రలుగా వచ్చినటువంటి పుస్తకం ఒక 3-4 గ్రామాల చరిత్రలు ఉన్నాయి. సాహిత్య చరిత్ర అంటే లింగంపల్లి రామచంద్ర గారు వేయించారు. ఇంకా చాలా చరిత్ర, చాలా గ్రామాలకు ఉన్నటువంటి అస్తిత్వము, ఆ విలువలు అవన్నీ కూడా రావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి యువ సాహిత్య కవులే కానివ్వండి, ఇంకా కవులుగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఇంకా మనం చేయడానికి చక్కటి వనరులు మన దగ్గర ఉన్నాయని మా యొక్క అభిప్రాయము. మీరు వారికి ఇచ్చేటువంటి సలహా, సందేశం ఏమైనా ఉందా? నేటి యువతరం చదవాల్సిన పుస్తకమే, ఎందుకంటే ఇది మన జనగామ జిల్లా చరిత్ర. గతం లేకుండా మన వర్తమానానికి వెళ్ళలేము. ఈ జనగామ ఏమాత్రం పురోగమనానికి రావడానికి ఎన్ని అపశోభనాలు పడ్డది, ఎన్ని ఇబ్బందులు పడ్డది, పాలకుల ద్వారా, పాలకుల వివక్ష ద్వారా ఎన్ని వెనుకబాటుతనాలకు ఎన్ని కారణాలు ఉన్నాయి, ఎందుకు పురోగమించలేకపోయింది మిగతా పట్టణాలతో పాటు అనే ప్రశ్న కూడా ఈ పుస్తకం చదవడం ద్వారా వస్తుంది. అదే కాకుండా ఈ పుస్తకాన్ని నేను
ప్రతి విషయాన్ని దాదాపు సంక్షిప్తంగానే ఇచ్చినాను అనుకుంటున్నాను, సంపూర్ణంగా ఇవ్వలేకపోయాను. ఎందుకంటే ఒక 1000 పేజీల పుస్తకం రాసినా సంపూర్ణంగా ఇవ్వలేము. ప్రతిలో 62 అంశాలతో రాసిన ఈ పుస్తకాన్ని 100 పుస్తకాలుగా రాయగలిగినటువంటి అంశాలు ఉన్నాయి. అంత సంక్షిప్తంగా రాశాను నేను. చాలామంది పేర్లు తీసుకోలేకపోయినా, ఎందుకంటే వ్యక్తుల పేర్ల కంటే నేను విషయానికి చరిత్రకు ప్రాధాన్యత ఇచ్చిన కాబట్టి ఇది ఒక బేసిక్గా రాబోయే తరాలలో ఇంకా రాయాలనుకున్న వాళ్ళకు ఒక బేసిక్ ఆధారంగా ఉంటుందా అనే సంకల్పంతో ఈ పుస్తకాన్ని మన నేటి యువతరం ముందుకు తీసుకొచ్చిన. మీరు చేసే చరిత్ర ఉన్న నా జిల్లా ప్రజలకు ఆ చరిత్రను అందించాలని 3 సంవత్సరాలు శ్రమించిన, సేకరించిన, రాసిన, ప్రింట్ అయింది. రేపు 8వ తారీఖు నాడు, నవంబర్ 8వ తారీఖు నాడు ఆ పుస్తకం ఆవిష్కరణ జరగబోతుంది. విజయ ఫంక్షన్ హాల్లో ఈ సభ జరుగుతుంది. చౌరాస్తాకు కూతవేడు దూరమే, సుమారుగా వరలాంగ్ దూరంలో మాత్రమే ఉంటుంది. అందరికీ రావడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఈ వేదికను ఎంపిక చేసుకున్నాము. సహకరించిన డాక్టర్ రాజమౌళి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. నవంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుంది. 2 గంటలకు ప్రారంభమైన సభ సుమారు 6-7 గంటల వరకు కూడా ఉంటుందనేది నేను అనుకుంటున్నాను. అందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా జనగామ చరిత్ర ప్రేమికులందరికీ, ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. చేసినటువంటి ప్రయత్నం ద్వారా ఈనాటి యువత లేదా సాహిత్యకారులు వారి వారి గ్రామాల యొక్క చరిత్రని, అది కళాకారులే కానీ, అక్కడ ఉన్నటువంటి చారిత్రక వారసత్వ సంపదలే కానీ, వారి అస్తిత్వమే కానీ, మరికొన్ని పుస్తకాలు వచ్చి మన యొక్క జనగామ చరిత్ర కానీ వారి వారి యొక్క గ్రామాల చరిత్రని ముందు తరాలకి అందేలా అవి అందుకొని ఆదర్శమైనటువంటి భావజాలంతో ముందుకు సాగుతూ మరలా ఆ జనగామక ఉన్నటువంటి దీప్తిని పైకి తీసుకువెళ్ళాలి అని కోరుకుంటూ ఉన్నాం. ధన్యవాదాలు. నమస్కారం అండి. థ్యాంక్ యూ.